అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ డిబేట్కు ముందు చాలామంది అమెరికన్లు భయపడ్డట్టుగానే బైడెన్ ఆ చర్చలో తడబడ్డారు. పొంతన లేకుండా మాట్లాడారు. దాదాపు 90 నిమిషాలు ఈ డిబేట్లో ఆయన డీలా పడినట్టుగానే కనిపించారు. ప్రత్యేకించి ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. ఒక దశలో ఆయన తాను మాట్లాడుతున్న విషయాన్ని వదిలిపెట్టి ప్రభుత్వం వృద్ధుల కోసం నిర్వహించే ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం మెడికేర్ గురించి ప్రస్తావించారు. డిబేట్ నిర్వహించిన CNN ఛానల్ వారు మొదట ఆర్థిక వ్యవస్థ, వలసలకు సంబంధించిన అంశాలను చర్చకు పెట్టారు. ఈ విషయాలలో అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ను ఎక్కువగా విశ్వసిస్తున్నారని పోల్ రిజల్ట్స్ సూచించటం బైడెన్ పరిస్థితిని మరింత దిగజార్చింది. బైడెన్ సమాధానాలకు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. మరోవైపు ట్రంప్ ఈసారి క్రమశిక్షణతో చురుగ్గా వ్యవహరించారు. 2020లో తన మొదటి చర్చ నాటి కోపతాపాలు ఈసారి కనిపించలేదు. అదే సమయంలో ఈ చర్చలో అవకాశం వచ్చినప్పుడంతా ఆయన బైడెన్పై విరుచుకుపడ్డారు. ట్రంప్ పదే పదే పచ్చి అబద్ధాలు చెప్పినా, వాస్తవ దూరమైన వాదనలు చేసినా బైడెన్ వాటిని తిప్పికొట్టలేకపోయారు. చర్చ అబార్షన్పైకు మళ్లినప్పుడు ట్రంప్ అదే పనిగా డెమోక్రటిక్ ఎక్స్ట్రీమిజంపై మాట్లాడారు. ఇక బైడెన్ మాట్లాడిన వాటిల్లో డొనాల్డ్ ట్రంప్కు అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్తో సంబంధాల విషయంపై జైలు శిక్ష పడటాన్ని లేవనెత్తడం, ఆయనకు నైతిక విలువల్లేవని చెప్పటం గుర్తించదగినవే. కానీ నేను పోర్న్ స్టార్తో శృంగారం నెరపలేదు అని ట్రంప్ బదులిచ్చారు. యుఎస్ క్యాపిటల్పై జనవరి 6న జరిగిన దాడుల గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ వెనకడుగు వేసినట్టుగా కనిపించారు. వాడివేడిగా సాగిన ఈ ఇద్దరు వృద్ధ రాజకీయ సింహాల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. డిబేట్లో ట్రంపే నెగ్గారని CNN పోలింగులో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తాపత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్దేనని పేర్కొన్నారు. దూకుడుకు మారుపేరైన ట్రంప్కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోన్నట్టు డెమోక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్త తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకపడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకొని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు.